హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం అండి. నార్మల్ది, దమ్ బిర్యానీ కాదు. సో దానికోసం అయితే నేను ఒక కేజీన్నర చికెన్ తీసుకున్నానండి. క్లీన్ చేసి పెట్టుకున్నా కడిగి. అలాగే బాస్మతి రైస్ కూడా కడిగి నానబెట్టుకొని పెట్టుకున్నాం. బాస్మతి రైస్ లేకపోతే మనం తినే సన్న బియ్యం ఉంటాయి కదండి, ఆ రైస్ అయినా పర్వాలేదు. కొద్దిగా ఆనియన్స్, అది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. పుదీనా, కొత్తిమీర కూడా. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం రండి. ఓకేనండి, ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె లాంటిది ఒక గిన్నె అయినా కుక్కర్ లాంటిదైనా ఏదైనా పెట్టుకోండి. సో ఇప్పుడు అది హీట్ ఎక్కాక మనం ఆయిల్ వేసుకుందాం అండి ఫస్ట్. ఓకేనండి, గిన్నె హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం అండి. ఒక 3 స్పూన్స్ అంత ఆయిల్, తర్వాత 1.5 స్పూను నెయ్యి కూడా వేసుకుందాం. అంటే చికెన్ బిర్యానీ కదండి, సో డైరెక్ట్గా మనం తాలింపు పెట్టేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఓకేనండి, ఆయిల్ నెయ్యి హీట్ ఎక్కింది కదా, సో ఇప్పుడు మనం మసాలా దినుసులు వేసుకుందాం అండి. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అలాగే మనం కొంచెం మా పెరట్లో మసాలా కూడా వేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా కలుపుకున్నాక ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాం అండి. వేగితేనే కదా కొంచెం టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. ఓకేనండి, కొంచెం మనం ఆనియన్స్ అన్నీ కూడా, ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకుంటే బిర్యానీ మంచి టేస్ట్ వస్తుందండి. ఓకేనండి, ఆనియన్స్ వేగే కదా, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అండి. ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. అలా అయితే మనకి పచ్చివాసన అనేది రాదు. నెక్స్ట్ మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా ఒక 2 గుప్పిళ్ళు వేసుకోండి. దీన్నంతా కూడా ఒక 2 నిమిషాల పాటు వేగనిద్దామండి. వేగిన తర్వాత అప్పుడు మనం చికెన్ వేసుకుందాం. ఓకేనండి, ఇవంతా బాగా వేగింది కదా, ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుందాం అండి. పసుపు వేసుకున్నాక మళ్ళీ కలుపుకొని అప్పుడు మోస్తాము. ఓకేనండి, కలుపుకున్నాం కదా, ఒక 5 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం అండి.
5 నిమిషాలు అయింది కదా, మూత తీసి చూద్దామండి. ఇది మంట తగ్గించి కొంచెం కుక్ అయింది కదండి. ఇప్పుడు మనం మసాలాలు, కారం అన్నీ కూడా వేసుకుందామండి చికెన్లోని. ఓకేనండి, కొద్దిగా ఒక 2 గరిటెలంతా పెరుగు వేసుకుందాం. ఓకేనండి, పెరుగు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మసాలాలు అవి వేసుకుందాం అండి. ఉప్పు, కారం. ఓకేనండి, కారం వేసుకుందాం. నెక్స్ట్ ఒక 1 స్పూను కాశ్మీరీ కారం కూడా వేసుకుందాం కలర్ కోసం. ఒక 1½ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం అండి, ధనియాల పొడి. నెక్స్ట్ ఒక 1½ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం అండి, రుచికి సరిపడినట్టు. బాగా దీన్ని అంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు పెట్టుకుందాం అండి. అప్పుడు మనకి చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది కదా. ఓకేనండి, 10 నిమిషాలు అయింది కదా, ఒకసారి తీసి చూద్దాం. చూసారా, ఆయిల్ అంతా పైకి వస్తుంది కాబట్టి మనకి ముక్క బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం నిమ్మరసం ఉందామండి ఇందులో ఒకసారి కలిపి. ఓకేనండి, ఇప్పుడు కొద్దిగా మనం నిమ్మరసం వేసుకుందాం. ఒకసారి కలుపుకున్నాక ఫైనల్గా రైస్ వేసి నీళ్ళు పోసుకొని మనం మూత పెట్టుకుందామండి. ఓకేనండి, ఒక 10 నిమిషాలు అయింది కదా, మూత తీసుకొని కొద్దిగా బాగా కుక్ అయింది కదండి. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు వేసుకుందామండి. కొద్దిగా జీడిపప్పు వేసుకున్నాక ఒకసారి కలిపి మనం రైస్, వాటర్, నీళ్ళు కూడా పోసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి బిర్యానీ. ఓకేనండి, ముందుగా కడిగి నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అవి కూడా వేసుకున్నాం. ఓకేనండి, ఇప్పుడు మనం మరగబెట్టుకున్న కొంచెం హాట్ వాటర్ వేసుకుందాం అండి. నీళ్ళు, మరిగించిన నీళ్ళు అంటే 1 గ్లాస్కి 1½ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. మనం నానబెట్టుకున్నాం కాబట్టి 1½ గ్లాస్ వాటర్ అయితే సరిపోద్దండి. బాస్మతి రైస్ కదా, సో ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. అదే నానబెట్టకుండా డైరెక్ట్గా కనుక చేసుకుంటే 1కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. సో నానబెట్టుకున్నప్పుడు అయితే ఏ రైస్ అయినా సరే 1½ అయితే సరిపోద్ది మనకి. ఓకేనండి, ఒకసారి కలిపి మనం దీన్ని ఒక 15 మినిట్స్ పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోద్దండి. ఓకేనండి, 15 నిమిషాలు అయింది కదా, మన బిర్యానీ కుక్ అయిందేమో చూద్దామండి. ఓకేనండి, కంప్లీట్గా అయిపోయింది బిర్యానీ. సో దీన్ని కొంచెం మనకి కుక్ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఓకేనండి, ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకో. స్పైసీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా స్పైసీగా, ఇప్పుడే చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చాలా టెంప్టింగ్గా కూడా ఉంది. ఓకేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. అంటే దమ్ కాదు, నార్మల్ బిర్యానీ. సో చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా స్పైసీగా మంచి అరోమా వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.